హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నేను మణికొండలో ఉన్న సీరం లక్స్ క్లినిక్స్కి అయితే వచ్చేసానండి. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుస్మితారెడ్డి గారు, ఎండి డెర్మటాలజిస్ట్. మాట్లాడదాము. ఇక్కడైతే చూస్తే అంబియన్స్ అయితే చాలా నచ్చేసిందండి. ఇందులో నేను రావడానికి కారణం అయితే హెయిర్ అండి. చాలా మంది నోటి నుంచి యూనివర్స్ సమస్య ఏదైనా ఉందంటే హెయిర్ లాస్ అంటూ ఉంటాం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి అనుకుంటాం, కానీ భయపడి డ్రాప్ అవుతూ ఉంటాం. బట్ ఇక్కడికి వచ్చాక సేఫ్ జోన్ క్లినిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ చాలా పర్ఫెక్ట్ అనిపించిందండి. డాక్టర్ గారితో మాట్లాడదాం అసలు హెయిర్ లాస్లో కొత్త ట్రీట్మెంట్స్ ఏమి వచ్చేసాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. ఏంటంటే మేడం, హెయిర్ అనగా చూసారా, నాకు తెలియకుండా లోపల నుంచి క్వశ్చన్స్ డౌట్స్ వచ్చేస్తున్నాయి మేడం, ఫ్లో ఆగిపోకుండా. ఎందుకంటే హెయిర్ లాస్ మేడం, ఎవరిని కదిలించినా హెయిర్ లాస్ అని చెప్తున్నారు. సో దానికి మన సీరం లక్స్ క్లినిక్స్లో అంటే హెయిర్ లాస్ అవ్వకుండా హెల్దీగా వాల్యూమ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమొచ్చాయి, ట్రీట్మెంట్స్ ఏముంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. షూర్ అండి. సో బేసిక్గా హెయిర్ లాస్ని అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హెయిర్ లాస్లో చాలా కాజెస్ ఉంటాయి. హెయిర్ లాస్ అసలు ఎందుకు అవుతుంది అనేది మనకి చాలా కాజెస్ ఉంటాయి. సో అది ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అప్పుడే రీసెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, అలా అప్పుడు కూడా హెయిర్ లాస్ అవుతుంది. జెనెటికల్గా మనకి ఫ్యామిలీలో బ్యాలెన్స్ హిస్టరీ ఉందనుకోండి, అలా కూడా హెయిర్ లాస్ అవుతుంది. అది కాకుండా బాడీలో డెఫిషియన్సీస్, చాలా రోజులు హెల్త్ నెగ్లెక్ట్ చేసేసాం, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, డి లేదు, B12 లేదు అంటే అలా కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఇవన్నీ కాకుండా కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, లైక్ పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్, అంటే అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం, బికాస్ హార్మోన్స్ అన్ని కూడా డ్రాప్ అయిపోతాయి. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఏదైనా కాజ్ నుంచి మనం రూట్ కాజ్ ఏదో మనము ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేసుకుంటేనే మనం హెయిర్ లాస్కి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు. ఓకే, సో ఫస్ట్ రూట్ కాజ్ కనుక్కోవాలి అంటే. అండ్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి హెయిర్ లాస్లో. మళ్ళీ అందులో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ డిఫరెంట్ ఉంటుంది, మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ డిఫరెంట్ ఉంటుంది, ఆండ్రోజెనిక్ అలోపేషియా ఉంటాయి. కొంతమందికి ఆటో ఇమ్యూన్గా హెయిర్ లాస్ అవుతుంది, అలోపేషియా కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ అలోపేషియాలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ అంటే కంప్లీట్గా మేల్లో డిఫరెంట్ ఉంటాయి, ఫీమేల్లో డిఫరెంట్ ఉంటాయి, కాజెస్ డిఫరెంట్ ఉంటాయి. సో అవన్నీ అడ్రస్ చేసుకుంటే మనం ఖచ్చితంగా హెయిర్ లాస్ అనేది ట్రీట్ చేసుకోవచ్చు. ఎస్ మేడం. మేడం ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం, హెయిర్ లాస్ జరిగిందా, అది ఎన్ని లక్షలు పెట్టినా కూడా రాదు, పోతూనే ఉంటుంది, డైలీ 100 పోతూ ఉంటాయి, 200 అది పర్ హెడ్ని బట్టి ఉంటుంది, అలా అంటూ ఉంటారు. ఒక్కసారి పోయిన హెయిర్ని మళ్ళీ ఇలాంటి క్లినిక్స్కి వచ్చి కానీ డిఫరెంట్ క్లినిక్స్ కానీ పొందవచ్చు అంటారమ్మా? డెఫినెట్గా అండి. అంటే దెర్ ఆర్ 1 to 2% మొత్తం 100 కేసెస్లో ఒక 1 or 2 కేసెస్కి కొంచెం పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో బేసిక్గా ఇప్పుడు మనకి మొత్తం జుట్టు పోయినా కూడా ఫ్రంటల్ పార్ట్లో హాస్పిటల్ ఏరియాలో ఈ ఏరియాలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్. సో ఇక్కడ నుంచి హెయిర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. అండ్ ఇది పెట్టిన హెయిర్ కాబట్టి మ్యాక్సిమం 98% దానికి స్ట్రెంగ్త్ ఉంటుంది, అసలు లాస్ అవ్వకుండా దానికే ఒక రూట్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి డోనర్ హెయిర్ కూడా లేదు అంటే బాడీ హెయిర్ అలా తీసి కూడా పెడతాం. కొన్ని కేసెస్ సినారియోస్లలో బాడీ హెయిర్ కూడా ఉండదు, డోనర్ హెయిర్ కూడా ఉండదు. అది ఓన్లీ 1 or 2 కేసెస్కి మాత్రమే అలా అసలు ఏం చేసినా కూడా హెయిర్ రాదు అన్నట్టు ఉంటుంది. అది చాలా తక్కువ. రెస్ట్ ఆల్ 98% పీపుల్కి ఖచ్చితంగా మనం హెయిర్ లాస్ అనేది ట్రీట్ చేసుకోవచ్చు, బ్యాల్నెస్ అయినా ట్రీట్ చేసుకోవచ్చు. అది ఎంత డిగ్రేడెడ్ బాల్డ్ స్కాల్ప్ అయినా సరే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా వాళ్ళకి హెయిర్ అనేది ఫీమేల్స్ లో కానీ ఆప్షన్ వాపస్ తెప్పియచ్చు. అయితే ఎస్ మేడం. మరి ఇంత క్లమ్జీ మైండ్తో ఉన్నాం, చూసుకుంటే డిఫరెంట్ క్లినిక్స్ ఉన్నాయి. ఒక క్లినిక్ని మేమంతా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు మేడం? ఎందుకంటే క్లమ్జీ మైండ్తో ఉంటాం, వెళ్ళాలంటేనే మొదటిగా లక్షలు అవుతాయి, ప్లస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ క్లమ్జీ మైండ్తో ఉంటాము. ఏంటి మేడం డాక్టర్ విషయంలో కానీ క్లినిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే క్లమ్జీ మైండ్తో ఉన్నాకంటే ఒక క్లారిటీ ఇవ్వరమ్మా? అండి. సో వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హెయిర్ లాస్ అయ్యేది మనకి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసేస్తుంది. సో ఇన్సెక్యూరిటీ ఉన్న చోట బిజినెస్ ఉంటుంది. సో ఇన్సెక్యూరిటీని బిజినెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి, ఎవరు మనకి కరెక్ట్గా ఇస్తారు, ఎవరు మనకి ఇయ్యరు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎలా చేసుకోవచ్చు? బేసిక్ సింపుల్ థింగ్స్ అండి. మీకు చేసేవాళ్ళు, మీకు ప్రిస్క్రిప్షన్ రాసేవాళ్ళు ఒక డాక్టర్ అయి ఉండాలి, ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ అయి ఉండాలి. లేదు అంటే ప్లాస్టిక్ సర్జన్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో ఈ 2 మాత్రమే ఒక అఫిలియేటెడ్ డిగ్రీస్ అని చెప్పొచ్చు హెయిర్ ట్రీట్ చేయడానికి. మళ్ళీ డర్మటాలజిస్ట్
డెర్మటాలజిస్ట్ అనగానే అందులో కూడా డౌట్స్ వచ్చేసాయి. చాలా మంది ఈ రోజుల్లో కూడా నాకు కొంతమంది పేషెంట్స్ వచ్చేసి హెయిర్ కూడా మీరే ట్రీట్ చేస్తారా డాక్టర్ అని అడుగుతారు. అసలు అది అయితే కొంచెం షాక్ అయ్యే క్వశ్చన్. ఎందుకంటే హెయిర్ ఎక్కడి నుంచి వస్తుందండి? స్కిన్ లో నుంచే కదా వచ్చేది. సో స్కిన్ లో నుంచి వచ్చేది ఏదైనా మా కిందికే వస్తుంది, అండ్ నెయిల్స్ మా కిందికే వస్తాయి. ఇవి కూడా చాలా మందికి తెలియదు. సో పర్ఫెక్ట్ ఎండి డివిఎల్, డిడివిఎల్, లేకపోతే డిఎన్బి డర్మటాలజీ ఇలా ఉంటే, లేకపోతే ప్లాస్టిక్ సర్జన్ అయినా కూడా పర్వాలేదు. బికాస్ ప్లాస్టిక్స్లో కూడా మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి యాక్సిడెంట్స్ ద్వారా కూడా హెయిర్ పోతుంది. సో అక్కడ వాళ్ళు కూడా అది ప్రాక్టీస్ చేస్తారు. సో 2 waysలో మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎస్ మేడం చెప్పారు ఈ విధంగా డాక్టర్ విషయంలో కానీ అది క్లారిటీతో వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళాక అక్కడ మనకి కొత్తగా వినిపిస్తున్నాయి మేడం. ఈ హెయిర్కి సంబంధించిన కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, కొత్త ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి. స్టెమ్ సెల్ థెరపీ అంటున్నారు, పిఆర్పి అంటున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు. ఎవరికి ఏది సూటబుల్, ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారా, మేము చూస్ చేసుకోవాలా? డెఫినెట్గా మేమే సజెస్ట్ చేస్తామండి. ఈ రోజుల్లో అయితే సెల్ఫ్ చూసింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫాస్ట్గా ఫొటోస్ తీసేసి ChatGPTలో పెట్టేసి, లేకపోతే క్లౌడ్లో పెట్టేసి, అది ఏ సజెషన్ అయితే ఇస్తుందో ఆ సజెషన్ ఫాలో అయిపోదామని అనుకుంటారు. అలా కూడా ఉంటారు పేషెంట్స్ వచ్చి, మాకు ChatGPT ఇది చెప్పింది, మీరు అది చెప్పట్లేదు, మీరు వేరే చెప్తున్నారు ఎలా అని. సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు ChatGPT కూడా కొన్ని అర్థం కావు, కొన్ని అది చెప్పలేదు. డాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ChatGPT, AI ఇంకా కూడా మనకి బిల్డింగ్ టెక్నాలజీ. సో దానిపైన 100% రిలై అవ్వడానికి ఛాన్స్ లేదు. అఫ్ కోర్స్ 30 to 40% అది కరెక్ట్గానే చెప్తుండొచ్చు. బట్ మిమ్మల్ని ఫిజికల్గా టచ్ చేసి ఎగ్జామిన్ చేసేది ఒక డాక్టర్ కాబట్టి, ఒక డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి. ఖచ్చితంగా మా ఒపీనియనే తీసుకోవాలి. మేమే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. మేడం ఇప్పటి వరకు మీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు క్లయింట్స్. ఏం మిస్టేక్స్ చేస్తున్నారో చెప్పండి మేడం. మిస్టేక్స్ ఏం చేస్తున్నారు హెయిర్ విషయంలో? ఎందుకంటే హెయిర్ ఒక మంచి కాన్ఫిడెంట్ ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, దాంతోనే ముందుకు వెళ్ళగలుగుతుంది. పెళ్ళిళ్ళు అవ్వాలి మధ్య చూసుకుంటే కనుక మేల్స్కి ఫీమేల్స్కి హెయిర్ కూడా ప్రయారిటీ ఉంది. ఏంటి మేమేం మిస్టేక్స్ చేస్తున్నాం హెయిర్ విషయంలో? సింపుల్ అండి. మీకు ఇన్ జనరల్గా పబ్లిక్కి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, లైక్ ఇంటర్నల్గా కొంచెం ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, దానికి ఏంటి అంటే ఖచ్చితంగా కావాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, ఫాలో అయిపోతారు. హెయిర్ అనేసరికి ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. హోమ్ రెమెడీస్, పక్కింటి వాళ్ళు, ChatGPT, గూగుల్ సెర్చ్, గూగుల్ చెప్పే నోట్స్, దాని తర్వాత లాస్ట్కి అన్ని చేసుకొని డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తారు. అలా కాకుండా మీరు ఫస్ట్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం ఈ టైంలో అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పొల్యూషన్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ ఏవి కూడా ఒకప్పటిలాగా లేవు. సో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ స్టేజెస్లోనే మనకి రివర్సబుల్ ప్యాటర్న్స్ ఉంటే రివర్స్ చేసుకోవచ్చు. మీరు డిలే చేసే కొద్దీ అది ఇర్రివర్సబుల్ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోతుంది. అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. ఏ స్టేజ్లో కరెక్ట్ స్టేజ్ అంటారు మేడం? హెయిర్ లాస్ అనేది కామన్ మీరు చెప్తుంటారు, డెర్మటాలజిస్ట్ డాక్టర్స్ అందరూ అంటుంటారు, అందరికీ పోవాల్సిందే అంటారు. ఏ స్టేజ్ కరెక్ట్ అంటారు? మీకు ఎప్పుడైతే 50 strands 100 strands హెయిర్ పోతుంది అనుకోండి, అది షెడ్డింగ్లో ఉన్న హెయిర్. బేసిక్గా హెయిర్ అనేది 4 stages ఉంటుంది. అందులో అనాజన్ నుంచి టీలోజన్ వరకు ఉంటాయి. ఇప్పుడు టీలోజన్ ఫేజ్లో ఉండే హెయిర్ ఏంటంటే రెస్టింగ్ ఫేజ్ అనమాట. సో ఈ రెస్టింగ్ ఫేజ్లో హెయిర్ అనేది ఊడిపోతుంది, ఎందుకంటే దాని యొక్క ఆ స్ట్రాండ్ యొక్క లైఫ్ స్పాన్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ స్ట్రాండ్ లైఫ్ స్పాన్ అంటే అది ఒక 50 to 100 వరకు ఇట్స్ నార్మల్. కానీ కొంతమందికి ఏంటంటే 10 కూడా పోవు, అది ఆల్సో ఇట్స్ వెరీ నార్మల్. 10 పోయే వాళ్ళకి సడన్గా 50 పోతే వాళ్ళు కూడా ప్యానిక్ అవుతారు, అది కూడా ఇట్స్ వెరీ నార్మల్. 50 to 100 ఉన్నప్పుడు కూడా వాళ్ళు రావచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో అది కౌంట్ చేయరు చాలామంది. ఎన్ని స్ట్రాండ్స్ పోయాయి అంటే కౌంట్ చేయరు, డైలమాలో పడిపోతారు. సో మీకే అర్థమైపోతుంది. అసలు పిల్లో కేసెస్కి హెయిర్ ఉంటుంది, తలస్నానం చేసినప్పుడు మొత్తం డ్రైన్ అంతా క్లాగ్ అయిపోతుంది. సో ఆ స్టేజ్లో మీరు ఖచ్చితంగా హెల్ప్ సీక్ చేయాలి. కమింగ్ టు స్టెమ్ సెల్ థెరపీ, ఏంటి మేడం ఇది అసలు? ఒకసారి దాని గురించి బ్రీఫ్ చేస్తారా? సో బేసిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ముందు మనకి హెయిర్ రిజ్యూనేటివ్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. సో ఇవి మెయిన్గా డర్మటాలజిస్ట్ చేస్తారు. సో ఈ హెయిర్ రిజ్యూనేటివ్ ట్రీట్మెంట్స్లో పిఆర్పి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి ట్రీట్మెంట్స్ అనేవి. సో పిఆర్పి ఈజ్ అ బేసిక్ ట్రీట్మెంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో దాన్ని మనం మీ ఓన్ బ్లడ్తోనే సెంట్రిఫ్యూగేషన్ చేసుకుంటాము, సెడిమెంటేషన్ చేసుకుంటాము, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా ఇన్సులిన్ సిరింజెస్కి లోడ్ చేసుకుంటాం.
లోడ్ చేసుకొని ఇంజెక్షన్స్ చేస్తాం. సో ఇలా ఒక 5 to 6 సెషన్స్ డిపెండింగ్ ఆన్ దేర్ నీడ్. మళ్ళీ ప్రతి ఒక్కరికి పిఆర్పిఏ సరిపోదు. డిపెండింగ్ ఆన్ దేర్ నీడ్ కొంచెం రివర్సబుల్ హెయిర్ లాస్ అంటే ఆ టైంలోనే కొంచెం బేసిక్ డెఫిషియన్సీస్, లేకపోతే పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్, లేకపోతే రీసెంట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ దీంతో కొంచెం రివర్సబుల్ ఉంటాయి. స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ లాస్ అక్కడ దగ్గర నుంచి కొంచెం క్రానిక్కి వెళ్ళిపోతుంది కండిషన్. సో అప్పుడు ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకోవాలి. అలాంగ్ విత్ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకోవాలి. దాన్ని ఇట్స్ నథింగ్ బట్ జిఎఫ్సి అని అంటాం. సో అది కొన్ని సెక్టార్ ఆఫ్ హెయిర్ లాస్ క్లయింట్స్కి సూటబుల్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్టేజెస్లో ఏంటి అంటే ఈ రెండిటికి మించి హెల్ప్ అనేది దాటిపోతుంది. సో ఎప్పుడైతే ఈ రెండిటికి మించి హెయిర్ లాస్ అవుతుందో అప్పుడు మనం స్టెమ్ సెల్స్ అన్న థెరపీని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ స్టెమ్ సెల్ థెరపీ ఏంటి అంటే ఆఫ్ కోర్స్ మన బ్లడ్లోనే ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు స్టెమ్ సెల్స్లోని మెయిన్గా ఒక పార్టికల్ ఎగ్జోజోమ్ అని అంటాం. సో ఈ ఎగ్జోజోమ్ అనేది మెసెంజర్ ఛానల్ లాంటిది అనమాట. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి సిగ్నల్స్ ఇస్తుంది. దాని ద్వారా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. సో ఇది ఎగ్జోజోమ్ థెరపీని మనం వాడుక భాషలో స్టెమ్ సెల్ థెరపీ అని వస్తున్నాం. ఓకే, సో ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుందా మేడం? చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. సో ఈ ఎగ్జోజోమ్ థెరపీ అనేది మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. అండ్ ఇది అందరికీ అవసరం లేదు. మినిమల్ ఉన్న వాళ్ళకి ఈ ముందు చెప్పిన వాటితోని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది దాటిపోయిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. కొంతమందికి అది కూడా అయిపోయి కంప్లీట్గా రూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అక్కడ బాల్డ్ ప్యాచ్ కానీ, స్మూత్ ప్యాచ్ కానీ, షైనీ ప్యాచ్ కానీ కనిపిస్తుంది. మెయిన్గా ఈ టెంపోరల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి డైరెక్ట్గా క్రౌన్లో స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్గా మేల్స్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఆ స్టేజ్లోకి వెళ్ళింది అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే జుట్టు మొత్తం పోగొట్టుకున్నారో అక్కడ మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. ఎస్, ట్రాన్స్ప్లాంటేషన్ మేడం. ఇంకా భయపడుతూనే ఉన్నాం, అబ్బా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలా, కానీ వెళ్తే బాగుంటుంది అని అనుకుంటాము, అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఏంటి మేడం భయంతో కూడుకుందా ఈ ట్రాన్స్ప్లాంట్? చూస్తే ఎక్కడ వీడియోస్ చూసినా చిన్న చిన్న మొలకల్లాగా ఏదో గుచ్చేసి తీసేస్తున్నారు, బ్లడ్ వస్తుంది, మళ్ళీ అప్పుడు చేయించుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, దాన్ని ఎలా కేరింగ్గా చూసుకోవాలి, ఇదంతా ఉంటుంది. ఏంటి మేడం ఈ ట్రాన్స్ప్లాంటేషన్? ఎవరు రావచ్చు, మేము ఎలా గుర్తించాలి? సో బేసిక్గా ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా డౌట్స్ ఉంటాయండి. మేము అసలు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్ తీసుకుంటున్నామంటేనే అది దగ్గర 40 minutes to 1.5 hours వరకు కూడా వెళ్తుంది. సో అన్ని డౌట్స్ ఉంటాయి. సో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మామూలుగా మనము పంట పొలాలలో వరి ఎలా అయితే ఒక చోటు నుంచి నాటి ఇంకో చోట పెడితే అది గ్రో అవుతుందో, ట్రాన్స్ప్లాంట్ కూడా అలానే గట్టిగా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఏరియాస్లో ఉన్న హెయిర్, ఆసిపిటల్ హెయిర్, ఇక్కడ మెయిన్గా ఇక్కడ వెనక చందమామ లాగా ఉంటుంది. సో మీరు చూస్తే కనుక చాలా మంది తాతలకి కూడా మొత్తం బట్టతలు ఉంటుంది కానీ వాళ్ళకి చందమామ లాగా వెనకాల హెయిర్ మాత్రం ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ రెసిస్టెంట్ హెయిర్. సో ఆ హెయిర్ని మనం ఒక చిన్న ఎక్విప్మెంట్ ద్వారా డ్రిల్ చేసేసి కొంచెం ఆ మొలక తీసి దీన్ని ఇక్కడ నాటుతాం. ఇదంతా కూడా పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. బేసిక్గా పెయిన్లెస్. అనస్థీషియా ఇస్తాం. సో అనస్థీషియా ఇస్తాము, టుమిసెన్స్ ఇస్తాం. అనస్థీషియా ఏంటి అంటే మనకి ఖచ్చితంగా నొప్పి రాకుండా, టుమిసెన్స్ ఏంటి అంటే బేసిక్గా కొంచెం సెలైన్ అదంతా కూడా ఇంజెక్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు మజిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది. సో ఆ లెవెల్ నుంచి లిఫ్ట్ చేసుకొని ఆ హెయిర్ని హ్యాసిల్ ఫ్రీగా మనం తీసుకొని నాటు పెట్టడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం. అసలు ప్రొసీజర్ అంతా కూడా పెయిన్లెస్ అండి, ఎక్సెప్ట్ ఫర్ స్టార్టింగ్ 2-3 pricks ఎక్కడైతే వాళ్ళు అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారో అప్పుడు తప్పితే మిగతా ప్రొసీజర్ అంతా కూడా పెయిన్లెస్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా కూలా మేడం? ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా కూలే, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టర్బన్ బ్యాండేజింగ్ అని ఉంటుంది. కొంతమందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే సింగిల్ డేలో అయిపోతుంది. 2000 to 3000 grafts ఉన్న వాళ్ళకి సింగిల్ డేలో అయిపోతుంది. 3000 దాటితే 2 days తీసుకోవాలి. ఎందుకు అంటే మీకు చెప్పాను కదా ఇప్పుడు టుమిసెన్స్ అని. సో ఈ టుమిసెన్స్ అనేది ఒక సెలైన్ ఇంజెక్షన్స్ కాబట్టి అదంతా కూడా ఇప్పుడు ఎంత బేర్ చేయగలుగుతుందో అంతవరకే మనం ఒక డేలో చేసుకుంటాం. మిగతా అంతా టర్బన్ బ్యాండేజ్ చేసి ఇంటికి పంపించేసి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్తాము. అండ్ నెక్స్ట్ డే కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ప్రొసీజర్ అయిపోతుంది. సో ఇదంతా కూడా హ్యాసిల్ ఫ్రీ అండి. జస్ట్ కొంచెం జాగ్రత్తగా ఏంటి అంటే వంగడాలు, బరువులు ఎత్తడాలు, చూసుకోకుండా తగిలించుకోవడాలు అవి అవాయిడ్ చేస్తే 15 days అండి.
15 days అవి అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ పెట్టిన జుట్టుకి కూడా మీకు ముందు చెప్పిన పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ ఏది వాడినా కూడా ఆ జుట్టు అనేది ఇంకా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. సో అలా ఫాలో అప్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఫాలో అప్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మాతోని ఒక 3 months to 6 months ఫాలో అప్లో ఉండమని చెప్తాం. సో ఇప్పుడు చాలా మంది టర్కీకి వెళ్ళిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. వాళ్ళైనా సరే మా దగ్గరికి ఫాలో అప్కి రమ్మని చెప్తాం, బికాజ్ మీరు మళ్ళీ వాపస్ అక్కడికి వెళ్ళలేరు. సో ఇప్పుడు యూజువల్గా కూడా మా దగ్గరకు వస్తే డెఫినెట్గా మా దగ్గర చేయించుకోమని చెప్తాం. అంత దూరం ప్రయాణాలు చేయొద్దు, బికాజ్ మన స్కిన్ మన హెయిర్ మనకే బాగా అర్థం అవుతుంది. లేదు వెళ్ళిపోయారు చేసేసుకున్నారు వచ్చేసారంటే అట్లీస్ట్ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఫాలో అప్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము అవన్నీ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేడం ఎవరి నోటైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేసుకోండి అని చెప్తున్నారు. మీరు చెప్పండి మేడం, మీ ఆన్సర్ నాకు చాలా జెన్యున్గా అనిపిస్తుంది. ఎలాంటి కండిషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వెళ్ళవచ్చు? వారి కండిషన్స్ని వారు పర్సన్స్ ఇండివిజువల్ మీకున్నంత నాలెడ్జ్ మాకు ఉండదు కదా మేడం, ఎలా గుర్తించాలి మేము? సో ఇప్పుడు ఫీమేల్స్లో ఏంటంటే అండి, కొంతమందికి యాక్చువల్గా చెప్పాలంటే సెలెక్టివ్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోతారు. ఎలా అంటే వాళ్ళకి నుదురు పెద్దగా ఉంటుంది, ఫోర్ హెడ్ చాలా పెద్దగా ఉంటుంది. సో వాళ్ళ ఫోర్ హెడ్ని లైక్ చేయకపోతే కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయొచ్చు. అది వాళ్ళకి కాస్మెటికల్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది కాబట్టి అది సెల్ఫ్ డెసిషన్. అలా కాకుండా కొంతమందికి ఇప్పుడు ఫీమేల్స్లో ఏంటి అంటే ఆండ్రోజెనిక్ అలపేషియా ట్రిగర్ అయిపోతుంది. మెయిన్ రీజన్స్ వచ్చేసి పీసీఓఎస్ అండ్ అదర్ హార్మోనల్ చేంజెస్ వల్ల అది ట్రిగర్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు కూడా ఫీమేల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళవచ్చు. యా, అండ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే సెంటర్లో చాలా హెయిర్ పోతూ అది మొత్తం విడిపోయినట్టు అయిపోయి స్కాల్ప్ కనిపించేస్తుంటుంది. సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా దెబ్బతీస్తుంది. సో అలా ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫీమేల్ కూడా వెళ్ళొచ్చు. ఫీమేల్స్కి ఏంటంటే మొత్తం ఓవరాల్ జుట్టు ఇంపార్టెంటే కాబట్టి వాళ్ళకి నో షేవ్ మెథడ్లో చేస్తాము. వాళ్ళకి కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాము, కానీ ఫుల్ స్కాల్ప్ షేవ్ చేయం. వాళ్ళ హెయిర్ అలానే ఉంటుంది, ఎక్కడికక్కడ టైస్ వేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో అలా మేల్స్లో అయితే ఇట్స్ వెరీ సింపుల్ అండి. బేసిక్గా గ్రేడ్ 3 నుంచి 2 నుంచి కూడా యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోవచ్చు. సో గ్రేడ్ 2లో ఏంటంటే వాళ్ళకి మెయిన్గా టెంపోరల్ లాస్ అవుతుంటుంది. 3లో కూడా టెంపోరల్లోనే కొంచెం బ్యాక్ వెళ్తుంది. ఎప్పుడైతే 3B నుంచి చూసుకుంటే కనుక క్రౌన్లో కూడా హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు 1 గ్రేడ్ వాళ్ళకంటే. వీళ్ళు ఏంటంటే వాళ్ళు క్రౌన్లో నుంచి మనం క్రౌన్ వెనక నుంచి మనం హాస్పిటల్ నుంచి హెయిర్ తీసుకుంటాము. వాళ్ళకి కొన్ని క్రౌన్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. క్రౌన్లో హెయిర్ ఉన్న వాళ్ళకి ఓన్లీ టెంపరల్ రీజియన్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. హెయిర్ లైన్ డిజైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ముందు పిక్చర్స్లలో వాళ్ళకి ఎలా అయితే న్యాచురల్ హెయిర్ లైన్ ఉంటుందో అలానే ఒక హెయిర్ లైన్ డిజైన్ చేసుకొని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో మేల్స్లో సమ్వేర్ అరౌండ్ 2B నుంచి వాళ్ళు రావచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. గ్రోత్ ఉంటుందా మేడం? జనరల్గా ఎలా గ్రోత్ ఉంటుందో అలాగే ఉంటుందా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్టర్? యా అండి, గ్రోత్ ఉంటుంది. చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్. ఒకటి ఏంటి అడుగుతారు అంటే తీసిన ప్లేస్లో హెయిర్ వస్తుందా అని అడుగుతారు. తీసిన ప్లేస్లో హెయిర్ రాదు, ఎందుకంటే మనం దాన్ని రూట్ దగ్గర నుంచి తీసేసాం. ఇప్పుడు భూమి పైన అక్కడెక్కడైతే చెట్టు రూట్ నుంచి తీసేసామో అక్కడైతే మళ్ళీ చెట్టు రాదు కదా. సో ఇది కూడా అంతే, అక్కడ ఆ స్పెసిఫిక్ ఏరియాలో హెయిర్ రాదు. కాకపోతే మన సెలెక్షన్ ఎలా ఉంటుందంటే 5 follicles ఒక ఫాలికల్ తీస్తాం, మిగిలిన 4 follicles అది కవరప్ చేసేస్తుంది. సో ఇక్కడ ఇది డోనర్ ఏరియా విల్ బి కంప్లీట్లీ సేఫ్. దీని తర్వాత ఎక్కడైతే మనం హెయిర్ పెడతామో ఆ పెట్టిన ప్లేస్లో కూడా రూట్ పుంజుకుంటుంది, స్కాబ్ ఫామ్ అయిపోయి రెస్ట్ ఆఫ్ ది హెయిర్ షెడ్ అవుతుంది. సో ఈ రూట్ అనేది ఆ లోపల నుంచి పెరగడానికి దగ్గర 8 to 9 months టైం తీసుకుంటుంది. అండ్ ఆ కంప్లీట్ రిజల్ట్ చూడాలంటే డెఫినెట్గా 1 year పడుతుంది. కానీ ఒక 1 monthలో మీకు యాక్చువల్గా కొంచెం ఫ్రీగానే అనిపిస్తుంది బయట వెళ్ళడానికి, వేరే వాళ్ళని కలవడానికి కూడా ఇట్స్ ఓకే. మేడం ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటూ ఉంటాం కదా మేడం, ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ బెటర్ అంటారా, ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్ అంటారా? ఎందుకంటే చాలా మంది ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేయించుకుంటున్నారు, చూస్తే కూడా కొంచెం లెంత్ వాల్యూమ్ అనిపిస్తుంది. ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్? మేమైతే ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్ అని అంటాం. ఏంటి మేడం హెయిర్ ఎక్స్టెన్షన్ ఎందుకు వద్దు? సో బేసిక్గా హెయిర్ ఎక్స్టెన్షన్ ఏం చేస్తారు అంటే ఎనీ టైప్ ఆఫ్ అంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి అందులో కూడా.
సో నేను చూసిన వాటిలో రీసెంట్గా అయితే ఇట్లా చిన్న 2-3 ఫాలికల్స్కి ఇలా గమ్ లాగా హెయిర్ పెట్టేస్తున్నారు. ఆలోచించండి, మనం ఒక రోజు టైట్గా జడ వేసుకొని దానికి జడగంటలు వేసుకుంటేనే ఆ బరువుకి హెయిర్ అనేది ఇలా కిందికి వస్తూ ఉంటుంది. యా, అదంతా కూడా ట్రాక్షన్. ఆ రోజు మీరు కోంబ్ చేసుకుంటే కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అదంతా ట్రాక్షన్ అంటే ఒక బలం పెట్టి అది కిందికి లాగుతున్నట్టు. సో ఈ ఎక్స్టెన్షన్స్ కూడా దగ్గర చాలా ట్రాక్షన్ పుల్లింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల కూడా రూట్ దగ్గర స్కారింగ్ ఏర్పడుతుంది. దాని వల్ల కూడా పర్మనెంట్ హెయిర్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం కొంతమంది ఇప్పుడు హైపోనిస్ వేస్తారు. వాళ్ళని మనం 6 years బ్యాక్ చూసామనుకోండి, వాళ్ళకి బాగానే ఉండి ఉంటుంది ఆ టైంలో జుట్టు. వాళ్ళు అదే హైపోని ఇప్పుడు కూడా వేస్తున్నారు అనుకోండి, మీరు గమనించండి, ఎక్కడైతే వాళ్ళు పుల్లింగ్ ఎఫెక్ట్ కాజ్ చేశారో టైట్ పోని ఇదంతా కూడా హెయిర్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయి ఉంటుంది. చాలా పల్సగా స్కాల్ప్ కనిపిస్తుంటుంది. సో ఎక్స్టెన్షన్స్ కంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్. సీరం లక్స్ క్లినిక్స్లో ఏంటి మేడం, హైజెనిక్గా ఉంటుందా? అండ్ చూసుకుంటే కనుక ఎక్విప్మెంట్స్ ఏమేమి వచ్చాయి కొత్తగా, వాటి నేమ్స్ ఉంటాయి కదా మేడం, ఏంటి అన్ని కూడా లేటెస్ట్ హై అండ్ టెక్నాలజీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏంటి ఆ డీటెయిల్స్? డెఫినెట్గా హై అండ్ టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. మనం సీరం లక్స్ లాంచ్ చేసి ఇట్స్ బీన్ 1 year నౌ. సో మనము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాము. లాంచ్ చేసిన 6-7 monthsకి మీరు ఏదైతే స్టెమ్ సెల్ థెరపీ అన్నారో అందులోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ MCT అని, మెటాసెల్ థెరపీ. సో ఇది ఏంటి అంటే ఉన్న ఎగ్జోజోమ్స్ అన్ని మన బ్లడ్లో నుంచే యాక్టివేట్ చేస్తుంది. సో ఆ టెక్నాలజీ డెఫినెట్గా ఇంట్రడ్యూస్ చేశాం. అండ్ లాంచింగ్ మోటోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇట్స్ ఎనీ డే సర్జరీ. అది ఒక సర్జరీ. సో దానికి ఒక మంచి ఓటీ ఉంది మన దగ్గర. సో మనం స్టెరైల్ కండిషన్స్లోనే ఆ ప్రొసీజర్ చేస్తాము. ఎందుకంటే పేషెంట్కి ఎక్కడైతే ఫాలికల్ తీస్తున్నామో అక్కడ కూడా ఇన్ఫెక్షన్ రావద్దు, ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ కూడా ఇన్ఫెక్షన్ రావద్దు. సో ఈ స్టెరిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓటీ టీమ్ అంతా కూడా చాలా స్పెషలైజ్డ్ అని చెప్పొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు, ఎక్స్టెన్షన్ ఎందుకు వద్దు, ఎందుకు ఏ టైంలో వెళ్ళాలో చెప్పారు, క్లినిక్ గురించి చెప్పారు మేడం. ఈ మధ్య బయట ఎక్కువగా సీరమ్స్ విషయానికి వద్దాం మేడం. మినాక్సిడైల్లో సంథింగ్ వినిపిస్తుంది కదా మేడం, హెయిర్ మొలకల్లో వచ్చేస్తాయి అని అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి మేడం? వాడొచ్చా, అందరికీ సూటబుల్లా? అది ఎక్కువగా వినిపిస్తూ ఉంది, ఏంటి ఆన్సర్? సో మినాక్సిడిల్ ఇప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు వచ్చింది కాదండి ఇది మినాక్సిడిల్. మినాక్సిడిల్ అనేది దగ్గర దగ్గర ఒక 10 years 12 years నుంచే మన సిటీలో చాలా మంది వాడేవాళ్ళు, అప్పటి నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. సో ఇది ఏంటి అంటే బయటికి వచ్చేసింది. చాలామంది ఏంటంటే సలహాలు, నేను మినాక్సిడిల్ వాడాను నువ్వు కూడా వాడేసి జుట్టు వచ్చేస్తుంది అని చెప్పి. సో అలా అందరి నోట్లో నాని 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 ఇప్పుడు అది మినాక్సిడిల్ అనేది ఓవర్ ద కౌంటర్ ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది, ఈవెన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో ఇప్పుడు మినాక్సిడిల్ ఇస్ ఎ సేఫెస్ట్ వే. కాకపోతే దానికి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, అది మనం చెక్ చేసుకోవాలి. కొంతమందికి మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి మినాక్సిడిల్ సూట్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సీరమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో సీరమ్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు అది మెల్లమెల్లగా ఫేమస్ అయిపోయి మినాక్సిడిల్ తప్పితే ఇంక ఏమీ లేదేమో జుట్టు పెరగడానికి అని అనుకుంటున్నారు. అది రాంగ్. అండ్ మినాక్సిడిల్ అందరికీ సూట్ అవుతుంది అని అనుకోవడం అది రాంగ్. అండ్ వాడడంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అది కూడా కరెక్ట్గా ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎలా వాడాలి అనేది. అందరూ అలా మినాక్సిడిల్ కొనేసుకోవద్దు, దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. మేడం ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా ఒక సబ్జెక్ట్ అయితే ఇంటర్నల్గా కూడా హెయిర్కి సంబంధించి మంచి కేరింగ్ ఉండాలి, మంచి ఫుడ్ ఇంటేక్ ఉండాలి, డిఫరెంట్గా అన్ని ఫ్లాక్స్ సీడ్స్, సెస్మీ సీడ్స్ అన్నీ కూడా వాడుతూ ఉండాలి. దీని గురించి ఏం చెప్తారు మేడం? ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనము టెన్సిల్ థెరపీకి వెళ్ళినా, PRP థెరపీకి వెళ్ళినా, లేకపోతే హెయిర్ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళినా, లేకపోతే చూసుకుంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళినా ఇంటర్నల్గా హెయిర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అంటారు? ఇంటర్నల్గా అంటే డెఫిషియన్సీస్ ఉంటే మాత్రం కరెక్ట్ చేసుకోవాలి డెఫినెట్గా. అది కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. దానికి కంప్లీట్గా మెడికల్ సూపర్విజన్ ఇంపార్టెంట్. హార్మోనల్ థెరపీ కూడా ఎవరు పడితే వాళ్ళు ఆటోమేటిక్గా స్టార్ట్ చేయడానికి ఉండదు. థైరాయిడ్ హార్మోన్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, థైరాయిడ్ కరెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా రీసెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం హెయిర్ లాస్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే బేసిక్ థెరపీ, బేసిక్ గైడెన్స్ తోని సెట్ అయిపోతుంది. ఈ థెరపీస్లో కూడా సైక్లికల్ థెరపీ అని ఒకటి ఉంటుంది, ఓరల్ థెరపీయే. సో అది ఏంటి అంటే మనకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ డివైడ్ చేసి ఇస్తాం, డేలో ఇలా అన్నట్టు డివైడ్ చేసి ఇస్తాము. ఇప్పుడు చాలామంది సీడ్ సైక్లింగ్ ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు సీడ్ సైక్లింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫీమేల్స్లో కొంచెము
ఐ మీన్ 14 డేస్ లోపల కొన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ సూట్ అవుతాయి, 14 డేస్ తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ సూట్ అవుతాయి, అలా కూడా తీసుకుంటున్నారు. బట్ ఎనీ డే తీసుకుంటే మంచిదే. పంకిన్ సీడ్స్ కానీ మనకి సెసమీ సీడ్స్, మీరు అన్నట్టు ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఏదైనా కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. సో అదైతే కంప్లీట్గా క్యూర్ చేస్తుందా అంటే చెప్పలేము. మళ్ళీ కూడా మేడం హెయిర్ వచ్చేదంటారా? అంటే డిపెండ్స్ అండి, మనం రూట్ కాజ్ ఏందో తెలుసుకోకుండా కొంతమందికి వర్క్ అయిపోతాయేమో. కొంతమందికి ఇప్పుడు హెయిర్ కేర్ లడ్డూస్ అని దొరుకుతున్నాయి, ఏముండదు. గమ్మీస్ యాక్చువల్గా అవాయిడ్ చేయాలండి. గమ్మీస్ ఏంటంటే ఇట్స్ హై ఆన్ షుగర్. సో వాళ్ళకి ఏంటంటే ఒకవేళ బయోటినే కావాలి అంటే మనకి బయోటిన్లో సప్లిమెంటేషన్స్ ఆప్షన్స్ ఉంటాయి, అది తీసుకుంటే బెటర్. గమ్మీ ఏంటంటే చూడడానికి వినడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, హెయిర్ గమ్మీస్. సో అలా అనిపించి తీసుకుంటున్నారు, కానీ అన్ని గమ్మీస్ కరెక్ట్ కావు. అండ్ అందులో ఎక్కువ షుగర్స్ ఉంటాయి. ఒక చిన్న బయోటిన్ కోసం మనం బాడీ అంతా ఓవర్లోడ్ చేసుకుంటున్నాం షుగర్తో. సో అది మళ్ళీ హార్మ్ఫుల్లే కదా. సో ఏదైనా ఒక ప్రాపర్ మెడికల్ గైడెన్స్ అయితే ఇంపార్టెంటే. అనుకున్నంత సింపుల్ అయితే కాదు. ఇప్పుడు హెయిర్ లాస్ మినాక్సిల్ వాడేయంగానే కూడా హెయిర్ వచ్చేయదు, కొంతమందికి అది ఇంకా లాస్ అవుతూనే ఉంటుంది. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్స్ అవాయిడ్ చేయండి. అఫ్ కోర్స్ కొన్ని మీరు అనుకున్న ఒపీనియన్ రాగానే మేము ఇచ్చే ఒపీనియన్ సేమ్ అయ్యి ఉండొచ్చు, అది కోఇన్సిడెన్షియల్గా సేమ్ అయ్యి ఉండొచ్చు, కానీ అది అందరికీ 100% రైట్ అవ్వదు. సో చాలామంది హెయిర్ ఆయిల్స్ కూడా చాలా డిపెండ్ అవుతున్నారు ఈ మధ్య. రోజ్మెరీ షార్ట్స్ అని అది ఇది వాడుతున్నారు. సో రోజ్మెరీ అండ్ మినాక్సిల్ చాలా హెవీగా కంపేర్ చేస్తుంటారు. మినాక్సిల్ అనేది డెఫినెట్గా ఫార్మకలాజికల్ ఇంగ్రీడియంట్. రోజ్మెరీ షార్ట్స్ ఇంకా అది కూడా హెయిర్ ఇస్తుంది, కానీ ఎలా అంటే బేసిక్గా ఒక కంట్రోల్డ్ స్టడీ ఉందండి. సో ఆ రోజ్మెరీ ఆయిల్ అనేది కూడా మనం ఒక డైలీ 3 times అలా వాడితే హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాలామంది 3 times వాడడానికి ఇష్టపడరు అలా. అండ్ మిగతా ఏ ఆయిల్స్ అయినా కూడా హెయిర్కి కండిషనింగ్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేయదు. సో ఓవర్ నైట్ ఆయిలింగ్ వద్దని చెప్తాము. 1 hour బిఫోర్ ఆయిలింగ్ చేసుకుంటే బాడీ హీట్ రెగ్యులేషన్కి కానీ కండిషనింగ్కి కానీ హెల్ప్ అవుతుంది. సో కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా మారిపోయాయి. సో మెడికల్ గైడెన్స్ అయితే ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఈ గుండెకి సంబంధించి మనకి డిఫరెంట్ డివిజన్స్ అయితే ఉన్నాయంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ చూస్తూ ఉంటాం, నెఫ్రాలజీ చూస్తాం, న్యూరాలజీ చూస్తాము, అదే డిఫరెంట్గా కార్డియాలజిస్ట్, ఇలా అలాగే హెయిర్కి సంబంధించి అలాగే ఖచ్చితంగా వెళ్ళాలి అంటారా? డెఫినెట్గా అండి. ఇఫ్ ఇట్ ఈస్ సరైన రిజల్ట్ చెప్పాలి అంటే అదే, మీకు హెయిర్ లాస్ చాలా ఎక్కువ ఉంది, అది మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఒక కన్సల్టేషన్ తీసుకోవడంలో దేర్ ఇస్ నో హార్మ్. మేడం ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి మనసులో. అయితే మేల్స్ విషయానికి వద్దాం మేడం. ఫస్ట్ స్మోక్ చేయవచ్చా, డ్రింక్ చేయవచ్చా, ఎలా కేరింగ్గా ఉండాలి, ఏం చేయాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అవాయిడ్ చేయమనే చెప్తామండి. స్మోకింగ్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ది హెయిర్ లాస్. చాలా అసలు స్మోకింగ్ చేస్తే చాలా జుట్టు ఊడిపోతుంది, అది డిహెచ్టీ కూడా చాలా ఎక్కువైపోతుంది. సో స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్కహాల్ ఇంటేక్ కూడా ఫస్ట్ మంత్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చేస్తేనే మనం పెట్టిన గ్రాఫ్ట్కి ఆ రిజల్ట్ అనేది ఉంటుంది, లేదు అంటే అది మళ్ళీ ఆ లెవెల్ నుంచి వీక్ అయిపోతూ మళ్ళీ లాస్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ చేంజెస్ అయితే చాలా ఇంపార్టెంట్. హెయిర్ వాష్ మేడం, ఎందుకంటే బిఫోర్ జెంట్స్ ఎక్కువగా చూస్తుంటే రెగ్యులర్గా వాష్ ఉంటుంది కదా, హెయిర్ వాష్ ఎలా చేసుకోమంటారు ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్? సో హెయిర్ వాష్ బేసిక్గా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ ఉంటుందండి, 2 daysకి డ్రెస్సింగ్ ఉంటుంది. అది కంప్లీట్గా మేమే చేస్తాము, మా దగ్గరికే రావాలి, చాలా ఇంపార్టెంట్. అప్పుడు కేవలం బెటడిన్ వాష్ ఉంటుంది. దాని తర్వాత బేబీ షాంపూ ఉంటుంది. బేబీ షాంపూతోని ఒక 1 week తర్వాత మేమే మెల్లగా వాష్ చేస్తాం. అలా 1 wash ఆర్ 2 washes, అంటే వాళ్ళకి కుదిరితే 2 washesకైనా రమ్మని చెప్తాం. లేదు కుదరట్లేదు అంటే ఫస్ట్ వాష్లో వాళ్ళకి క్లియర్గా గైడ్ చేస్తాం, ఇలా యూజ్ చేయండి, ఇలా ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, ఇలా బేబీ షాంపూస్ అంటే చాలా మైల్డ్ ఉండే షాంపూస్, సల్ఫేట్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉండనివి, అవి కూడా మెడికల్లీ గ్రేడెడ్ బేబీ షాంపూస్, అలాంటి షాంపూస్ పెడతాము. సో వాళ్ళు దాన్ని మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఒక 3 months అయితే ఇలా కేర్ ఉంటుంది. దాని తర్వాత కొంచెం యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్కి షిఫ్ట్ అవ్వచ్చు. హెల్మెట్ వాడచ్చు మేడం? హెల్మెట్ ఎందుకంటే 2 wheelers ఎక్కువ అప్పుడప్పుడు యూస్ చేసే వాళ్ళు ఉంటారు, హెల్మెట్ విషయం. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేస్ సినారియోలో అయితే హెల్మెట్ అయితే ఇమీడియట్గా వాడడానికి లేదు, అది చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తుంది హెయిర్ పైన. సో దాన్ని అయితే అవాయిడ్ చేయాలి. కొన్ని డేస్ అయితే ఇంకా కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ 4-wheeler అలా వెళ్తేనే బెటర్. మెయింటెనెన్స్ ఈజీ అంటారు మరి, ఇదంతా ఒకటి
అయితే తర్వాత మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ చేయాలా, కొన్ని రోజులు చేసేసి మానేసేయాలా, ఎలా అంటారు మెయింటెనెన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్? మనం ఏజ్ అయ్యే కొద్దీ స్కిన్ మారుతుంది, హెయిర్ మారుతుంది. సో ఎనీథింగ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ ఈజ్ ఆల్వేస్ మెయింటెనెన్స్. కాకపోతే మీరు అనుకున్నంత స్కెప్టికల్గా చాలా టఫ్గా అయితే ఉండదు. ఒక 1-2 months కనుక ప్రాక్టీస్ చేస్తే అది మెల్లగా అలవాటు అయిపోతుంది. సో సీరమ్స్ వాడడము, షాంపూస్ వాడడం మన రెగ్యులర్ లైఫ్ స్టైల్గా ఇంకల్కేట్ అయిపోతుంది. సో అది అంత టఫ్ అని మేము ఎప్పుడు అనుకోము. ఈ విషయం చెప్పండి మేడం, ఫైనల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా అవసరం అంటారా? జుట్టు లేకపోతే జీవనం సాగించలేరు అంటారా మేడం? ఏంటి దానివల్ల? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మీ కాల్ అండి. ఎందుకంటే మీరు ఎలా కనపడాలనుకుంటున్నారో, మీరు అద్దంలో ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఆ డెసిషన్ అనేది తీసుకుంటారు. సో మీరు కంప్లీట్లీ బాల్డ్ హెడ్తో కాన్ఫిడెంట్గా ఉంటే దట్స్ కంప్లీట్లీ ఫైన్. మేము దాన్ని పర్ఫెక్ట్గా ఎంకరేజ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నారో, దీనివల్ల డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారో ఆ టైంలో మాత్రం కంపల్సరీ అడ్రస్ చేయాలి. ఎస్, వై సీరం లక్స్ క్లినిక్ మేడం? ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇక్కడ ది బెస్ట్ యూనిక్గా ఏముంది? మేమంతా కూడా ఎందుకు విజిట్ చేయాలి అంటారు? మీరేం డిఫరెంట్గా మా కోసం ఆలోచిస్తున్నారా? మేము డిఫరెంట్గా అంటే మాది బేసిక్గా డాక్టర్ లెడ్ క్లినిక్ అండి. మేము కంప్లీట్గా డాక్టర్ లెడ్ ఆర్గనైజేషన్. మేము ఇద్దరం డాక్టర్స్ అనుకొని ఇది క్లినిక్ ప్యాషన్తోని, హ్యూమానిటీతోని, కైండ్నెస్తోని పెట్టాం. సో దిస్ ఈజ్ నాట్ అ బిజినెస్. బేసిక్గా మనం చదువుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అందరికీ హెల్ప్ అవ్వాలి అన్నది మన మెయిన్ మోటో. అది కాకుండా ఇంకా ఏం స్పెషాలిటీ ఉందంటే హైజీన్ వైజ్గా కానీ, ప్రెసిషన్ వైజ్గా కానీ, ఎక్స్పర్ట్ లెడ్ వైజ్గా కానీ, అండ్ పర్సనలైజ్డ్ కేర్. అంటే మీకు ప్రతి ఒక్కరికి ఒక పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వడం అయితే మా స్పెషాలిటీ. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ చాలా ప్రాబ్లమాటిక్. దాంట్లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో బయట, ఒక ర్యాండమ్ ప్రొసీజర్ రూమ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేము చేయం. కంప్లీట్లీ స్టెరైల్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాము. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఆల్సో ఎనీ డే సర్జరీ. సో ఇవన్నీ చిన్న గ్యాప్స్ అన్నీ అయితే మేము ఫిల్ చేసాము. సో దానివల్లనే ఇప్పుడు మాకు వచ్చిన రికగ్నిషన్ అని నా ఒపీనియన్. డెఫినెట్లీ మేడం, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓన్లీ ఇక్కడ బాల్డ్ హెయిర్కి దీనికైనా మేడం? ముస్టాచు అలాంటి వారు కూడా వస్తారా? ఇక్కడ కూడా చేస్తూ ఉంటారా మేడం? డెఫినెట్గా అండి. కొంతమందికి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ కానీ, బిగ్ స్క్రీన్ యాక్టర్స్ కానీ, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ న్యాచురల్ బియర్డ్ లైన్ ప్రకారం వాళ్ళకి కొంచెం గేపింగ్ అనిపించవచ్చు. అనీవెన్ బియర్డ్ ఉంటుంది కొందరికి, ఇట్లా గీత గీసినట్టు ఉండదు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ జుట్టు వచ్చేస్తుంది, ఇక్కడ జుట్టు వస్తుంది, ఇక్కడ గ్యాప్ లాగా ఉంటుంది, ఇక్కడ జుట్టు రాదు. సో అలా ఉన్న వాళ్ళకి కూడా మనం బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఆసిపిటల్ ఏరియా నుంచి కానీ, ఒక్కొక్కసారి బాడీ హెయిర్ నుంచి కానీ తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. కొంతమందికి ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తాం, ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కీమోథెరపీ అలా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మొత్తం జుట్టు పోతుంది, దాంట్లో ఐబ్రోస్ కూడా పోతాయి, ఒక్కొక్కసారి అవి తిరిగి వెనక్కి రావు. సో అలా ఉన్నా కూడా మనం ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్, బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. కీమోథెరపీ అనగానే క్యాన్సర్ సర్వైవర్స్ ఉంటారు, వారికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా మేడం? ఎందుకంటే వాళ్ళు కీమోథెరపీస్ అయ్యాక హెయిర్ ఉండదు, చాలా లాంగ్ లాస్ట్లో వస్తుంది, చాలా రోజుల తర్వాత హెయిర్ వస్తుంది అంటారు, వారికి ఏంటి మేడం ఆప్షన్? సో బేసిక్గా వాళ్ళు ఎప్పుడైతే రికవరీ స్టేజ్ స్టార్ట్ చేస్తారో, కొందరికి హోమ్ కేర్ ట్రీట్మెంట్స్తోని అండ్ బేసిక్ ట్రీట్మెంట్స్తోని వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళ ప్రీవియస్లో ఉన్నారో దాని స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. కొంతమందికి రాదు, అలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రిఫర్ చేయొచ్చు. అది కంప్లీట్లీ రికవరీ తర్వాతనే మేము సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం, మా వ్యూయర్స్ కోసం స్పెండ్ చేసినందుకు. నమస్తే మా. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.